గత జన్మలో తాను పామునని, నాగదేవత తనకు తల్లి అని, నాగరాజు తన తండ్రి అని, తామంతా నాగలోకంలో నివసించేవారమంటూనే ఆ జన్మ చాలించాక ఈ జన్మలో తాను మానవ రూపంలో అవతారం ఎత్తానని, మానవ రూపంలో అవతారం ఎత్తినప్పటికీ గత జన్మ తాలూకు జ్ఞాపకాలు తనకింకా గుర్తున్నాయని, తాను మానవ రూపంలో ఉన్నప్పటికీ పాముగా మారగలనని, ప్రతి నెల పౌర్ణమి రోజు తాను కుబుసం విడవగలనని, తాను పాముగా మారి అడవుల్లోకి వెళ్ళగలను అంటూ సంచలనమైనటువంటి విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. ఒళ్ళు గగురు పొడిచేటువంటి విషయాలను తెలియజేస్తూ ఉన్నారు బబిత గారు, అలాగే వారి తల్లి సుహాసిని గారు. బబిత గారు అలాగే సుహాసిని గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నిజంగా బబిత చెబుతున్నట్లుగా గత జన్మలో తాను పామ, ఆ జన్మ చాలించాక ఇప్పుడు మానవ జన్మ ఎత్తినప్పటికీ బబిత పాముగా మారగలుగుతున్నారా? ప్రతి పున్నమి రోజు బబిత కుబుసాన్ని విడవగలుగుతున్నారా? అసలు ఈ తల్లి కూతుళ్ళ చెప్పే విషయాలలో ఎంతవరకు వాస్తవాలున్నాయి అనేది వారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం బబిత అలాగే సుహాసిని గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. బబిత గారు నమస్తే అండి. అమ్మ నమస్తే అమ్మ. సుహాసిని గారు, ఏంటి బబిత గారు గత జన్మలో సర్పం అని, అంటే నాగరాజు తన తండ్రి అని, నాగదేవత తన తల్లి, వారంతా నాగలోకంలో ఉండేవారని, అయితే ఆ జన్మ చాలించాక ఇప్పుడు మానవ అవతారం ఎత్తాల్సి వచ్చింది అంటూ ఇప్పుడు మానవ రూపంలో ఉన్నప్పటికీ పాములా మారుతున్నారు అంటూ కొన్ని చూశాను నేను. మీరు కూడా ఆ రకంగానే చెప్పారు. ఏంటి అసలు బబిత జీవితంలో ఏం జరుగుతుంది? అంటే పాములుగా మారుతుందంటే మార్నింగ్ టైం తను పాములుగా మారడం అనేది కాదండి. ఇది ఓకే, ఎప్పటికీ మారదు పాములాగా. అందరు అనుకుంటారు పాములాగా మారితే డ్రెస్ ఏమైపోతుంది, చీర కట్టుకుంటే ఆ చీర ఏమైపోతుంది, నువ్వు పాము. కొంతమంది పెట్టారు కామెంట్లలో. ఇవి కూడా తను పాముగా మారదు. తను నిద్రపోయినప్పుడు నైట్ మాత్రం తన ఆత్మ అనేది ఒక సర్ప రూపంలో వెళ్ళిపోతుంది. ఓకే, తను ఒక గృహలోకి వెళ్ళిపోతుందంట. తను వెళ్ళిపోయి వాళ్ళ తల్లిదండ్రులను కలుసుకొని తను ఏదన్నా తెలుసుకోవాలనేటి తెలుసుకొని వస్తుంది. ఓకే, తెలుసుకొని వచ్చిన తర్వాత మనం ఎంత పిలిచినా పలకదు. తర్వాత తనంతకు తానే తిరిగి వచ్చేంత వరకు తను లేవదు. అప్పుడు లేచిన తర్వాత తనకు తగిలిన గాయాలు కానీ, ఒంటి మీద మరకలు కానీ ఉంటాయి. అంటే దుమ్ము కావచ్చు, ఎండిపోయిన కాకులు కావచ్చు, ఏవైనా సరే తన ఒంటి మీద ఉంటాయి. ఓకే, బబిత మీరు చెప్పండి, అసలు మీకు ఏ వయస్సులో మీరు గత జన్మకు సంబంధించినటువంటి విషయాలు మీకు జ్ఞాపకానికి వచ్చాయి? మీరు గత జన్మలో పాము అని మీరు ఎలా చెప్తున్నారు? 9 years అప్పటి నుంచి. 9 years అప్పటి నుంచి మీకు తెలిసింది? మా మదర్ వచ్చి నాకు చెప్పింది. ఓకే, ఎవరు చెప్పారు? మా మదర్. నాగరాణి నాగరాజు. ఓకే, అంటే మీ మదర్ అండ్ ఫాదర్ అంటే ఎవరు? కాదు, ఇప్పుడు మీరు నా పక్కన ఎలా కూర్చున్నారు, షేడ్ కలాగే వాళ్ళు మీకు కళ్ళలో కనపడి చెప్పారా లేకపోతే? అంటే కొన్ని నువ్వు ఈ సంబంధించిన దాన్ని ఇక్కడ ఇలా జరిగింది అని చెప్పేసి. ఓకే, ఏం చెప్పారు? ఓకే, అంటే మీకు 9 సంవత్సరాలు ఉన్న సమయంలో ఒకవైపు నాగదేవత, మరొక వైపు నాగరాజు ఉండి మీరు మా కుమార్తె అన్నట్లుగా మీకు చెప్పారా? అవును. ఓకే, నేను అంటే అనక నా గర్భంలో నుంచి తన గర్భంలో ఎక్కేస్తానని కూడా నాకు చెప్పారు. తిన గర్భంలోకి వేస్తున్నాను అని చెప్పారు. ఓకే, నాగరాణి గర్భం నుంచి మిమ్మల్ని ఇప్పుడు సుహాసిని గారి గర్భంలోకి వేస్తున్నా అని తనే చెప్పారు. నేను వేసాను, అలా నువ్వు జన్మించా అని చెప్పారు. కొన్ని కారణాల వల్ల, కొన్ని దాంట్ల వల్ల పుట్టుకున్న భూమి మీద అని చెప్పారు. అంటే అసలు మీకు గత జన్మకు సంబంధించినటువంటి జ్ఞాపకాలు ఎలా? అంటే వాళ్ళు వచ్చి చెప్తే గానీ మీకు అర్థం కాలేదా, లేకపోతే మీకేదన్నా ఇంకా కళల రూపంలో రావడం ఇలాంటి ఏదన్నా? ఫస్ట్ వచ్చి చెప్పారు, నేనేమి చిన్నప్పుడు 9 years కదా, అప్పుడు నాకేమంతగా తెలియదు. మెల్లమెల్లగా నాకు కనపడడం కానీ, నేను ఎక్కడ ఏం చేసేదాన్ని, ఎలా ఉండేదాన్ని అనేసి నాకు విజువల్స్ కనిపించాయి. ఆ విజువల్స్ కనిపించినప్పుడు కూడా నమ్మలేదు. సడన్గా ఒకసారి నమ్మే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను నమ్మాను. ఓకే, అంటే ఆ నమ్మే 18 years అప్పుడు లేయర్ పోతుంది కదా, ఆ స్కిన్ అనేది. అప్పటి నుంచి నేను బూర సౌండ్ కానీ ఇలాంటివి విన్నప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఓకే, ఏంటి ప్రతి పున్నమికి మీకు అంటే సర్పం కుబుసం ఎలా విడుస్తుందో మీరు కూడా అలాగే మీకు కూడా మీ స్కిన్ మీద కుబుసం వస్తుందా? వస్తుంది, వైట్ గా లేయర్ వస్తుంది. అది కుబుసం అని ఎవరు చెప్పారు? అది కుబుసం కాకపోతే పౌర్ణమి రోజు ఊడిపోదు. ఓకే,
అంటే పర్టికులర్గా పౌర్ణమి సమయంలో మాత్రమే మీకు ఆ తెల్లటి పొర వస్తుందా, లేకపోతే ఇతర సమయాల్లో కూడా వచ్చే అవకాశం? అలా ఏమీ ఉండదు. కావాలంటే నా స్కిన్ చూసుకోవచ్చు, ఏమీ ఉండదు. ఓకే. ఓన్లీ పున్నమి రోజు మాత్రమే ఉంటుంది. పున్నమి రోజు ఒక రోజు ముందు లేదా ఒక రోజు తర్వాత కూడా ఉంటుందా, లేకపోతే పున్నమి రోజు మాత్రమే వచ్చి? మొత్తం పోయినంత వరకు పెయిన్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ రోజు ఊడిపోతుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. అంతే 1 to 2 days లో క్లియర్ అయిపోతుంది. అంటే కుబుసం వచ్చే ముందు మీకు మీ శరీరంలో మార్పులు ఏమైనా ఉంటాయా? ఆ మార్పులు ఉంటాయి. ఎటువంటి మార్పులు ఉంటాయి? అంటే కనుక స్కిన్ మెరవడం కానీ, స్నేక్ కి ఎలా ఉంటుందో చెప్పేసి స్కిన్ అప్పుడప్పుడు గోల్డ్ కలర్ స్కిన్ లా నాకు వచ్చేది. ఉమ్. అలా వచ్చిన తర్వాత స్కిన్ ఊడిపోవడం స్టార్ట్ అవుతుంది. అంటే పున్నమి రోజు చంద్రుని వెన్నెల మీ శరీరం మీద కనుక పడితే మీ శరీరం రంగు బంగారు వర్ణంలాగా మారుతుంది అంటూ మీరు గతంలో చెప్పారు. ఆ ఒక్క రోజు మాత్రమే మారుతుందా? ఆ ఒక్క రోజు మాత్రమే. ఓకే. అంటే ఆ రోజు కుబుసం ఉంటది కదా, మరి ఎలా మారుతుంది? అది వచ్చింది కనిపిస్తుంది. కనిపించిన తర్వాత వైట్ లేయర్ అనేది ఉంటుంది కదా, ఆ గోల్డ్ కలర్ స్కిన్ మీదే కనిపిస్తుంది నాకు. నేను ఎప్పుడు ఫస్ట్ టెస్ట్ చేసుకోలేదు. ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా నేను బయటికి వెళ్ళాను, అప్పుడు నేను చూసాను. అంతకుముందు నేను వెన్నెల కాంతిలో కూడా నేను వెళ్ళలేదు. ఓకే. అంటే 9 years వరకు మీరు నార్మల్గానే ఉన్నారు. 9 years తర్వాత మీ గత జన్మలో ఉన్నటువంటి తల్లిదండ్రులు మీ దగ్గరికి వచ్చి మీ ఈ పుట్టుకు కారణం చెప్పిన తర్వాతే మీలో కొన్ని మార్పులు వచ్చాయి. అండ్ అసలు గత జన్మక తాలూకా జ్ఞాపకాలు మీకు తెలిసాయి అంటారు. అవును. ఓకే. ఆ తర్వాత శరీరంలో ఏదైనా మార్పులు వచ్చాయా? ఆ మార్పులు అంటే కనుక నాగస్వరం విన్నప్పుడు అట్లా నాకు మైకం కమ్మడం అలాంటివి, అప్పుడప్పుడు స్కిన్ అనేది కొంచెం మార్పులు జరగడం అలా జరుగుతూ ఉన్నాయి. నాగస్వరం ఊదినప్పుడు కానీ లేదా ఆ బూర పెట్టుకొని ఊదినప్పుడు మీ శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయి? ఇప్పుడు ఆ గోల్డ్ కలర్గా కనిపిస్తుంది నా బాడీ, ఉమ్. స్కిన్ మొత్తం. అది నేను తొందరగా రెస్పాండ్ కాకోకుండా కంట్రోల్ చేసుకుంటా ఉన్నాను, ట్రై చేస్తాను, కానీ అవ్వదు. 2 times నేను అలాగే అన్ఎక్స్పెక్టెడ్గా బయటికి వెళ్ళినప్పుడు నేను విన్నాను అది. ఓకే. అంటే నాగస్వరం మీకు తెలియకుండానే మీరు వినాల్సి వచ్చింది. ఆ తర్వాత మీ శరీరంలో జరుగుతున్న మార్పులు ఏంటనేది మీరు గ్రహించుకోగలిగారా? ఓకే. అంటే సాధారణ రోజుల్లో కూడా నాగస్వరం వింటే మీరు ఆగిపోతారా, లేదంటే కేవలం పున్నమి రోజు మాత్రమే? ఎప్పుడైనా విన్నా సరే అలాగే అవుతుంది. ఓకే. నార్మల్ సాధారణ రోజుల్లో కూడా నాగస్వరం వింటే ఆగిపోతారా అలా? అంటే ఇలా మనం స్టాప్ అయిపోము. అది అనేది ఒక తెలియని మైకం వస్తుంది. ఇప్పుడు ఏదైనా పాము ముందు మీరు బూర పెట్టారనుకోండి, అది తెలియకోకుండానే అది వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది. అందుకోసమని చెప్పేసి పాముల దగ్గర బూర ఊదుతారు. ఇప్పుడు నాగస్వరం విన్నప్పుడు మీకు తెలుస్తుందా మీ శరీరంలో అసలు ఏం జరుగుతుంది, మీరు ఏం చేస్తున్నారు అనేది మీకు ఏమైనా తెలుసా? కొద్దిసేపు వరకు మేము కంట్రోల్లో ఉండలేం. ఓకే. అంటే మాకు గుర్తుండదు, ఇంకా అసలు అప్పుడు ఏం జరిగింది అనేది కూడా మీకు తెలియదు. గుర్తుండదు. మీరు చెప్పండి అమ్మా, అసలు తను గత జన్మలో సర్పం అని, తన తల్లిదండ్రులు మీరు చెప్పినట్లుగా నాగదేవత నాగరాజు అని తను చెప్తే మీకు తెలిసిందా, లేదంటే అసలు మీకు ఎలా తెలిసింది? తను 9 years అప్పుడు కొంచెము అమ్మవారు పోసినంది. అమ్మవారు పోసి ఫస్ట్ తగ్గినాక స్నానం చేయించాము. స్నానం చేయించినాక మళ్ళీ సెకండ్ టైం పోసింది. సెకండ్ టైం పోసినప్పుడు తనకి ఎక్కువ మాట్లాడడం, నాకు మా అమ్మ పిలుస్తుంది, నేను అడవిలోకి వెళ్ళాలి. ఏ అడవి అంటే మా అమ్మ రమ్మంటుంది. అక్కడ విగ్రహాలు ఉన్నాయి, తీయాలి, భూమి లోపల గుడి ఉంది, ఆ గుడిలోంచి విగ్రహాలు తీసి పూజ చేయాలి అనింది. ఇక్కడ అడవి ఎక్కడ ఉందని, ఇది మన ఊరు కదా, మన ఇల్లు కదా, ఎక్కడ ఉంది అడవి అంటే, లేదు అడవి ఉంది, నేను పోవాలని అనింది. అంటే ఇంకా అట్లా మాట్లాడుతూ ఉంది. హాస్పిటల్కి తిరిగాం, ఫ్యామిలీ డాక్టర్కి వెళ్ళాము, కర్నూలు హాస్పిటల్లో కూడా అన్నీ ఉన్నాయి నా దగ్గర రిపోర్ట్స్ అన్నీ. మీరు ఎవరైనా సరే కర్నూలు హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కు 2014లో మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు.